విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని పరిసర ప్రాంతాల్లో కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణకు అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా విక్టరీ మీడియాతో వంశీ ప్రత్యేకంగా మాట్లాడుతూ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని, ప్రజలంతా తనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలోని పలువురు కార్యకర్తలు, నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీకు సేవ చేసే అవకాశాన్ని కల్పించిందమ్మా. సైకిల్ సేవ చేసే అవకాశాన్ని మా గ్లాస్ సైకిల్ మా గ్లాస్ సైకిల్ ఊహించుకొని అందరూ ఓటు వేయడం జరిగింది. ఇక్కడ ఒక వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఏ ఒక చిన్న వ్యాపారస్తులు కూడా, బిల్డర్స్ కానీ, ఈ రియల్ ఎస్టేట్ ఏది కూడా బాగోలేదు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అని చెప్పేసి ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతామని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. ఇవాళ విశాఖపట్నం ఒక ఎయిర్పోర్ట్ కానీ, ఒక ఇండస్ట్రీ కానీ, ఒక ఐటీ కంపెనీ కానీ, అసలు ఈ రాష్ట్రంలో ఒక ప్రాజెక్ట్ కానీ, పోలవరం కానీ ఏది కూడా చేసిన పరిస్థితులు లేవు. వీటన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రజలు ఒకటే డిసైడ్ అయ్యారు. మా దగ్గర వసూలు చేసి మాకు బటన్ నొక్కడానికి నేను గెలిపించలేదు. ఇవాళ ప్రజా సంక్షేమం కావాలి, ప్రజా అభివృద్ధి జరగాలి, యువతకు ఎంప్లాయ్మెంట్ కావాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టి ఓట్లేస్తే ఆయన ఇంట్లో కూర్చొని బటన్ నొక్కుతున్నారు కాబట్టి ఆయన ఇంటికి పంపించడానికి డిసైడ్ అయిపోయారు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఆర్తలు ఇచ్చి ఇక ఈ ప్రభుత్వం సాగనంపుదామని డిసైడ్ అయిపోయారు. 32వ వార్డులో మరి ఈరోజు మా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారితో మరి శ్రీ భరత్ గారు కూడా వచ్చి మరి ప్రతి గడప గడప కూడా వెళ్ళి ఈరోజు ఏంటంటే మన తాలూకు విధి విధానాలు మరి జనసేన, టీడీపీ, అదేవిధంగా బీజేపీ కలిపి ఉమ్మడి కూటమితో మరి ఈరోజు తప్పనిసరిగా దక్షిణ నియోజకవర్గంలో జెండా ఎగరడం ఖాయం. అలాగే ఇదే విధంగా 32వ వార్డులో మొత్తం అల్లిపురం కానీ, అల్లిపురం కర్నాల్ వీధి, దేవంగల్ వీధి, అల్లిపురం బజార్ కానీ, చలవతోట కానీ, అలాగే నేరల కొనారు, వివిధ ప్రాంతాల్లో మరి పర్యటించి ఈరోజు ఏంటంటే ప్రతి ఒక్క దగ్గర కూడా మంచి స్పందన వస్తుంది. చాలా బాగుంది. మరి ఇది కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. ఇవాళ ఏ విధంగా అయినా సరే ఈ రాష్ట్రంలో అధికార మార్పు కోరుకొని రేపు రానున్న భావితరాల వారికి అందరికి కూడా మంచి జరగాలి, మంచి ఉద్యోగ అవకాశాలు రావాలి, వ్యాపార అవకాశాలు రావాలి, అలాగనే ధరలు తగ్గించబడాలి. మరి ఈరోజు చూడండి, కరెంటు ఎన్నిసార్లు 6 సార్లు ధరలు పెంచారు. అలాగే మరి బస్ ఛార్జీలు పెంచారు, గ్యాస్ ఛార్జీలు పెంచారు, నిత్యావసర సరుకులు పెరిగాయి. అన్నీ కొనలేని పరిస్థితిలో పేదవాళ్ళు, చాలా పేదవాళ్ళు, ఇంకా పేదవాళ్ళు అయిపోయారు. రేపు రానున్న కూటమితో అందరూ కూడా మంచి జరగాలి, మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.